హలో అండి, నా పేరు మల్లెల ఆదిత్య. నేను లాయర్ని, మల్లెల గ్లోబల్ ఆర్గనైజేషన్ నుంచి. సో గ్రీన్ కార్డ్ విత్ EB5 ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ని ప్రమోట్ చేస్తున్నాం. సో నేను ఒక ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ని. అసలు ఈ EB5 ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ ఏంటి అంటే, మినిమం $800,000 ఎవరి దగ్గర అయితే ఉన్నాయో, అంటే నియర్లీ లైక్ 7 to 8 crores, వాళ్ళు కనుక US ఆథరైజ్ చేసిన ఫెడరల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, నేషనల్ రీజనల్ సెంటర్ ప్రాజెక్ట్స్ అంటారు, వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తే, సో వాటిల్లో ఇన్వెస్ట్ చేసినందుకు ఈ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్గా కన్సిడర్ చేసి గవర్నమెంట్ మన ఫండ్ని గుర్తించి మనకి గ్రీన్ కార్డు రావడానికి అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తాం జరిగిద్ది. యూజువల్గా దీనికి ప్రాసెస్ ఏంటంటే, మనీ అక్కడ ఇన్వెస్ట్ చేసినాక 6 months నుంచి 2 years లోపల మనకు వర్క్ పర్మిట్ కమ్ కండిషనల్ గ్రీన్ కార్డ్ వచ్చింది. అలానే ఓవరాల్గా 5 yearsలో మనకి ఓవరాల్గా అన్కండిషనల్ గ్రీన్ కార్డ్ విచ్ ఇస్ లైక్ పర్మనెంట్ గ్రీన్ కార్డ్ వస్తుంది. ఒకసారి పర్మనెంట్ గ్రీన్ కార్డ్ వస్తే మనం నెక్స్ట్ 5 years సిటిజన్షిప్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ ఒక సినాప్సిస్. సో మా ఆర్గనైజేషన్ పేరు మల్లెల గ్లోబల్ అండి. మీరు ఎవరన్నా కాంటాక్ట్ అవ్వాలి అంటే నా నెంబర్కి కాల్ చేయొచ్చు, 7416871381. అలానే www.greencardwitheb5.comలో మా కాంటాక్ట్ అస్ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి. అలానే యూట్యూబ్లో కూడా EB5కి రిలేటెడ్ నా వీడియోస్ అవి ఉంటాయి, మీరు చూడొచ్చు. ఇంకా మీకు ఏమన్నా మోర్ డీటెయిల్స్ కావాలంటే యూ కెన్ కాల్ మీ. స్టూడెంట్స్కి ఎలా బెనిఫిట్ అయ్యిద్దంటే, ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ అక్కడ వెళ్తున్నారో, సో వాళ్ళకి గ్రీన్ కార్డ్ రావడానికి 50 years కంటే పైన తీసుకుంటుంది ఇప్పుడున్న స్టాటిస్టిక్స్కి. సో వాళ్ళకి ఎప్పుడు వస్తుంది గ్రీన్ కార్డ్ అని తెలియకుండా ఉండటం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక గ్రీన్ కార్డు వస్తుంది అన్న భ్రమలో అక్కడ బతికేస్తున్నారు. సో వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే, స్టూడెంట్స్ ఎందుకు వెళ్తున్నారు, మీరు యూఎస్లో సెటిల్ అవ్వడానికి వెళ్తున్నారా, లేకపోతే మళ్ళీ అక్కడ చదువుకొని వర్క్ చేసుకొని తిరిగి వచ్చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారా, లేకపోతే కంప్లీట్గా వెళ్ళి ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ US కాబట్టి ఒక స్టేబుల్ ఎకానమీ ఉన్న కంట్రీ అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటుంటే, మీకున్న మార్గాలు ఏంటి గ్రీన్ కార్డ్ రావడానికి? ఇంకేం మార్గాలు ఉన్నాయి? ఇంకేమైనా మార్గాలు ఉంటే ఆ మార్గాల్లో ఎన్నేళ్లలో వస్తుంది? ఉన్న మార్గాలన్నీ 50 years పైన తీసుకుంటున్నాయి. సో ఈ మార్గంలో ఏంటి అంటే, నెక్స్ట్ 6 months నుంచి 2 years లోపల మీకు కండిషనల్ గ్రీన్ కార్డు, వర్క్ పర్మిట్ వస్తుంది. అలానే ఒకసారి గ్రీన్ కార్డు ఉంటే ఇంకా స్టూడెంట్స్కి అడ్వాంటేజ్ ఏంటి అంటే, ట్యూషన్ ఫీ తగ్గిద్ది. 100,000 ట్యూషన్ ఫీ కడుతున్నాం అనుకోండి, $100,000. ఒకవేళ గ్రీన్ కార్డు ఉంటే మిమ్మల్ని ఏం చేస్తారంటే, డొమెస్టిక్ స్టూడెంట్గా కన్సిడర్ చేసి $100,000 బదులు $50,000 కడితే సరిపోదు, లేదా $70,000 కడితే సరిపోదు. అదొక అడ్వాంటేజ్. మోరోవర్ ఏంటంటే, గ్రీన్ కార్డు ఉండటం వల్ల ఒక వర్క్ నుంచి ఇంకో వర్క్కి మారచ్చు. ఒక కన్సల్టెంట్తోనే ఉండాల్సిన అవసరం లేదు. కన్సల్టెంట్కి డబ్బులు కట్టి మీరు ఫైనాన్షియల్ స్టెబిలిటీ రాకుండా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇది ఒకటే కాదు, ట్రావెల్ బెనిఫిట్స్ ఉంటాయి, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఒక్క అప్లికేషన్తో మొత్తం అందరి అందరికీ గ్రీన్ కార్డ్ వస్తుంది. ఒక అప్లికేషన్ ఫ్యామిలీ అందరికంటే వైఫ్, హస్బెండ్, 21 years కింద ఉన్న చిల్డ్రన్ అందరికీ వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే గ్రీన్ కార్డ్ ఉంటుందో మనం ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఒకవేళ మనకి స్కిల్ లేదనుకోండి, మనం ఇప్పుడు యూఎస్కి డైరెక్ట్గా వెళ్ళి స్కిల్ డెవలప్ చేసుకుంటామంటే కుదరదు. దానికి ఏంటంటే, స్కిల్ డెవలప్ చేసుకోవాలన్నా మీకు ఏంటంటే టెంపరీ వీసాలు ఉంటాయి. ఒకవేళ గ్రీన్ కార్డు ఉంటే మీరు ఏ కంపెనీకైనా వర్క్ చేయొచ్చు. ఎందుకంటే ఏ కంపెనీ, ఏ ఎంప్లాయర్ మీకు ఎంప్లాయ్మెంట్ వీసా స్పాన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు గ్రీన్ కార్డు హోల్డర్, అంటే పర్మనెంట్ రెసిడెంట్ అనమాట. అంటే లీగల్ రెసిడెంట్ హూ కెన్ రెసైడ్ ఇన్ US వితౌట్ ఎనీ వన్ స్పాన్సరింగ్ యూ వర్క్ పర్మిట్. సో మీరు ఏ ఫామ్తో అయినా టైఅప్ అవ్వచ్చు, ఏ కంపెనీలో అయినా ఇంటర్న్షిప్ చేయొచ్చు, లేదా జాబ్ చేయొచ్చు, మీ ఇష్టం. సో చాలా మంచి క్వశ్చన్ అండి. సో డిపోర్టేషన్ అంటారు. ఎందుకు డిపోర్టేషన్ అవుతున్నారు అంటే, యూఎస్లో ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఎక్కువైపోయింది. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అంటే ఏంటంటే, లీగల్ రెసిడెన్సీ టు రిసైడ్ ఇన్ US అనేది వాళ్ళకి లేకపోవటం వల్ల. ఎందుకు ఉండట్లేదు అంటే, సరైన వీసా స్టేటస్ మీద నువ్వు లేకపోతే నేను ఇల్లీగల్ ఇమిగ్రెంట్గా గుర్తిస్తుంది US. ఇండియన్సే కాదు, ఇండియన్స్, మెక్సికన్స్, చైనీస్, వియత్నామీస్, ఇలా చాలామంది మైగ్రేట్ అవుతున్నారు. బట్ ఏంటంటే, కొన్నిసార్లు ఏంటంటే మనకి వీసా ఎక్స్పైర్ అయిపోయినా కూడా అక్కడ మన ఇల్లీగల్గా ఉంటే దాన్ని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటారు. దానివల్ల ఏంటంటే డిపోర్టేషన్ చేస్తే US వెనక్కి పంపిస్తుంది. ఇప్పుడు కరెంట్ ట్రంప్ అన్న జో బైడెన్ కూడా ఈ గవర్నమెంట్ పాలసీస్లో వీటి గురించి బాగా ఒక పెద్ద పొలిటికల్ స్ట్రాటజీ అనేది నడుస్తుంది వీటి మీద. సో అందుకని ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఎరాడికేషన్ మీద మెజర్స్ ఏం తీసుకోవాలి అనేది వాళ్ళు చూస్తున్నారు. సో మమ్మల్ని సంప్రదిస్తామంటే బేసికల్లీ మేము ఇమిగ్రేషన్ లా అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. సో EB5 ఇన్వెస్టర్
గ్రీన్ కార్డ్ ప్రోగ్రాంలో మేము ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ని. సో నేను ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి లా కన్సల్టెంట్ కాబట్టి మీకు ఎవరికైనా రిసోర్సెస్ ఉండి లైక్ ఏంటంటే మీరు సేవింగ్స్ అకౌంట్ కానివ్వండి, లేకపోతే మీ బిజినెస్ ద్వారా సంపాదించుకునే కానీ, లేకపోతే మీ పేరెంట్స్ ద్వారా వచ్చిన ప్రాపర్టీస్ కానివ్వండి, లేకపోతే మీకు ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ కానీ, యూఎస్లో ఉన్న ప్రాపర్టీస్ కానీ, లేకపోతే బ్యాంక్ లోన్స్ కానీ, మార్ట్గేజ్ కానీ, ఏదైనా సరే ఆ ఫండ్ని లీగల్గా స్ట్రక్చరైజ్ చేసి EB5 ఇన్వెస్టర్ ఫండ్గా డాక్యుమెంట్ చేయడానికి మీకు హెల్ప్ చేస్తాం. సో ఆ ఫండ్ని తీసుకెళ్ళి మీరు ఈ క్వాలిఫైయింగ్ ప్రోగ్రాంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు ఏమైంది అంటే మీకు గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది కూడా త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది.